బీసీ నేతలు కూడా డీకేఆర్కు మద్దతు ప్రకటించడానికి భారీ ఎత్తున సంఘీభావం ప్రకటించడానికి కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా ప్రజలకు వాళ్ళ బీసీ సంఘాల వాళ్ళకి బీసీలకు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న అన్ని పార్టీలు కూడా ఇక్కడ రెడ్డిలకే టికెట్ ఇచ్చినప్పటికీ మీరు బీసీ నేతగా ఉండి ఇప్పుడు డీకేఆర్కు మద్దతు ప్రకటించడానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీలకు అందరికీ వాళ్ళకి సదుపాయాలు ముఖ్యంగా వాళ్ళకి చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు యువతకు ఉద్యోగాలు, తర్వాత ముఖ్యంగా వాళ్ళ యొక్క ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళకి అన్ని ప్రయోజనాలు కలగాలని మేము కోరుకుంటున్నాము. అదే ఇంకొకటి విషయం ఏంటంటే ఈ అంశంపైన డీకే అరుణ గారు మన యువతకు కానీ ఈ బీసీలో ఉన్న కుల వర్గాలందరికీ సహకరించి వాళ్ళను పార్లమెంట్లో వీళ్ళ గురించి ప్రాధాన్యత వహిస్తూ మద్దతు తెలుపుతూ మన ఈమె విజయాన్ని కొరకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ బీసీలో ఉన్న బీసీలు చాలామంది మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నారు. వాళ్ళకి అవగాహన కలిగించాలని ఈ ప్రెస్ మీట్ ఒకటి. మెయిన్ ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి, ముందు వాళ్ళు విజయాలు పొందుతారని మేము అనుకుంటున్నాము. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీదనే తెలంగాణ తెచ్చుకున్నారు. ఆ పిమ్మట బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూడా ఇదే దఫాని కొనసాగిస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు సరైన ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు నిరుద్యోగులకు ఏ విధంగా ఒప్పించి బీజేపీకి ఓటు వేయాలని అడగబోతారు? బీజేపీ పార్టీ అనేది జాతీయ పార్టీ ఇది కాబట్టి ఈ పార్టీని మనం ఎందుకు అంటే ప్రధానంగా మోడీ గారు మూడోసారి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారు, యువతకు వేరే రాష్ట్రాల్లో కూడా చేర్చారు. కాబట్టి ఈసారి మనం బీజేపీని పిలిపించుకుంటే మన వంతు కృషి చేస్తానంటూ డీకే అరుణ గారు బీసీలకు మద్దతుగా ప్రయత్నిస్తామని చెప్పి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళ నియామకాలు కానీ ఉద్యోగ నియామకాశాలు కానీ చాలా మటుకు వాళ్ళకు తోడ్పడతానని చెప్పి ఆమె మాతో చర్చించడం జరిగింది. వివిధ కుల సంఘాల నాయకులతో కూడా చర్చించడం జరిగింది. అయితే బీసీ నేతగా బీసీలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? బీసీలకు అండగా ఉండాలనే మేము కోరుకుంటున్నాము. మీరు కనుక ఈసారి మన డీకే అరుణ గారిని గెలిపించుకొని పార్లమెంట్కి పంపితే తప్పకుండా మేము చేయాల్సిన బీసీలో ఎంతమందికి మేలు చేయాలని వాళ్ళకి చేయాలని కృషి చేస్తామని కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా డీకే అరుణ కూడా ఏమన్నా మీకు హామీ ఇచ్చిందా? బీసీలకు ఇలాంటి స్కీమ్స్ కానీ భవిష్యత్తులో గొర్రెల కుర్మలకు కానీ ఏమన్నా హామీ ఇవ్వబోతున్నారా? అంటే ఇలాంటివన్నీ ముందు మనం విజయానికి తోడ్పడిన తర్వాత గెలిచిన తర్వాత మనం ప్రధానమంత్రితో కానీ మన దేశ నాయకులతో కానీ బీసీకి సంబంధించిన నాయకులతో కానీ వాళ్ళంతా చర్చించిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎవరిని గెలిపించుకున్నామనే అంశంపై దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలే అత్యధికంగా మెజార్టీ కూడా ఉంది. ఈ మెజార్టీని బీసీ వైపు మళ్లించుకొని రేపు రాబోయే భవిష్యత్తులో ఎలాంటి ఇప్పుడు బీసీలోని ఓటు బ్యాంకుగా మలుచుకుంటే ఎంత మెజార్టీ వస్తుందని ఆశిస్తా ఉన్నాం. అంటే మేము నమ్ముతున్నాము బీసీలు చాలామంది ఉన్నారు కాబట్టి మాకు పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ ఉంది, బీఆర్ఎస్ తరఫు నుంచి కూడా గట్టి పోటీ ఉంది. అయినా సరే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జాతీయ పార్టీని నమ్ముకుంటే రేపటి నాడు భవిష్యత్తు మోడీ గారిని ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారు కాబట్టి ఈసారి మూడోసారి వేస్తే వివిధ రకాలైన ప్రయోజనాలు కలుగుతాయని, యోజనాలు వస్తున్నాయని వారే చెప్తున్నారు. కాబట్టి ఈసారి కూడా మేము నమ్ముతున్నాము బీసీలకు న్యాయం జరుగుతుందని బీజేపీని గెలిపించుకోవాలని చెప్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలు డీకే అరుణ గారికి మద్దతు ప్రకటించి డీకే అరుణను భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించుకుంటే భవిష్యత్తులో బీసీలకు సరైన సమన్వయం చేస్తుందంటూ కూడా బీసీ నేతలు ఆశిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో M6 మహబూబ్ నగర్.